గుంటూరును ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు నగరపాలక సంస్థ నడుంబిగించింది. ఈ నెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పూర్తి స్థాయి నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ప్లాస్టిక్ వేస్ట్ వేయడం వంటి ఉల్లంఘనలకు జరిమానా విధించేందుకు స్వచ్ఛ గుంటూరు పేరుతో ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. క్లీన్ గుంటూరు లక్ష్యంగా జీఎంసీ తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు షాహిన్. గుంటూరు నగరంలో పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు, అదేవిధంగా గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి గుంటూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా అందుకు అవసరమైన ప్రణాళికలన్నీ కూడా జీఎంసీ అయితే ఇప్పటికే రూపొందించడం జరిగింది. గుంటూరు నగరపాలక కమిషనర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ, అదేవిధంగా 15 ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో అదనపు కమిషనర్తో పాటు 3 డిప్యూటీ కమిషనర్లు, అదేవిధంగా సీఎంఓ, హెచ్ఓలు, అదేవిధంగా హెచ్ఎంఓలు, శానిటరీ సూపర్వైజర్ వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉంటారు. ఈ 15 బృందాలు రేపు 15వ తేదీ నుంచి కూడా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు, అదేవిధంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, ఏదైతే ప్లాస్టిక్ తయారీ కేంద్రాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్లాస్టిక్ ఎవరైతే తయారు చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వారి జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే గుంటూరు నగరంలో మొత్తం 2,80,000 పైగా నివాసాలు ఉండగా అందులో 40,000 పైగా వాణిజ్య సంస్థలు, అదేవిధంగా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి రోజుకు దాదాపు 485 టన్నుల వ్యర్థాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ వ్యర్థాల్లో ఎక్కువ శాతం కూడా దాదాపు 2 వంతులు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీంతో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే రోజు రోజు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. తడి చెత్త, పొడి చెత్త, మిగిలిన వ్యర్థాలను అయితే స్థానిక జిందాల్ పవర్ ప్లాంట్ పంపించడం ద్వారా అక్కడ ఆ చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గుంటూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని చెప్పి కమిషనర్ అయితే గట్టిగా సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు, ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా క్షేత్రస్థాయిలో వీళ్ళంతా కూడా తిరుగుతూ ఎక్కడైతే పూల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, అదేవిధంగా కిరాణా షాపులు కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా వీళ్ళు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఎక్కడైతే ప్లాస్టిక్ సంచులు కావచ్చు, అదేవిధంగా టీ స్పూన్లు కావచ్చు, కవర్లు కావచ్చు, అదేవిధంగా ప్లేట్లు, అన్ని ప్రతిదీ కూడా గ్లాసులు, వీటన్నిటి ప్లాస్టిక్ సంబంధించి ఏ రకంగా ఉత్పత్తులు ఉన్నా కూడా వాటి మీద నిషేధం విధిస్తూ, అదేవిధంగా వాటి వినియోగిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుని వారికి భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జీఎంసీ అయితే ఒక యాప్ని కూడా అందుబాటులో తీసుకొచ్చింది, డిజిటల్ యాప్ని తీసుకొచ్చింది. దాని పేరు స్వచ్ఛ గుంటూరు. ఈ స్వచ్ఛ గుంటూరు యాప్ని కూడా తీసుకొచ్చింది. ఎవరైతే ఈ నిబంధనలకు విరుద్ధంగా చెత్తను బయట వేస్తారో, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డు మీద బయట వేసి కాలుష్యానికి కారణమవుతారో, అదేవిధంగా పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తూ బహిరంగంగా మూత్ర విసర్జన ఇలాంటి ఎవరైతే చట్ట వ్యతిరేకంగా, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ వాతావరణాన్ని పొల్యూట్ చేసే విధంగా పనులు చేస్తుంటారు, వాటి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ స్వచ్ఛ గుంటూరు అనే యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ స్వచ్ఛ యాప్ ద్వారా ఫోన్పే, గూగుల్ పే ద్వారా అక్కడికి ఎవరైతే ఈ చర్యలు చేస్తూ దొరికిపోతారో వాటి మీద తక్షణమే వారి మీద జరిమానా విధించి వారి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ పేమెంట్ల ద్వారా వాళ్ళకి రసీదు అక్కడికక్కడ ఇచ్చేసి వాళ్ళ మీద జరిమానా విధిస్తూ ఉంటారు. ఈ స్వచ్ఛ గుంటూరు యాప్ ఇప్పటికే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ స్వచ్ఛ గుంటూరు యాప్ ద్వారానే ఈ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక నిర్మూలన కట్టడికి కూడా చర్యలు తీసుకునేందుకైతే జీఎంసీ అయితే పూర్తి స్థాయి దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మరోవైపు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అరికట్టాలంటే మరొక అంశము ప్రత్యామ్నాయం వాటిని చూపించాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎక్కువ శాతం మంది ప్లాస్టిక్ అలవాటు పడ్డ నేపథ్యంలో వాటి ప్రత్యామ్నాయంగా జనపనార సంచులు, అదేవిధంగా కాగితపు సంచులు వీటితో పాటు ఏదైతే ఉందో ఈ ప్రకృతి హితమైన, పర్యావరణ హితమైన సంచులు ఏదైతే ఉన్నాయో, వస్త్ర సంచులు, వీటన్నిటిని కూడా ఇప్పటికే విరివిగా అటు వాణిజ్య సముదాయాలకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు అందుబాటులో తెచ్చేందుకైతే జీఎంసీ ప్రణాళిక రచించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే ఈ వస్త్ర సంచులు ఉంటాయి వీటిని అప్పుడు పెద్ద వెండర్స్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి మిషన్ల ద్వారా ఎక్కడికక్కడ ఈ ఏదైతే వస్త్ర సంచులు ఉన్నాయో వాటిని తీసుకోవచ్చు. అదేవిధంగా ఇళ్లలో వాడుకునేటువంటి వ్యర్థాలు ఏదైతే ఉంటే ప్లాస్టిక్ సీసాలు కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్, వాటిని తీసుకొచ్చి కనుక అక్కడ మిషన్లో వేస్తే కనుక వాళ్ళకి ప్రతిఫలంగా మొక్క కానీ లేదా ఈ వస్త్ర సంచులు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీని ద్వారా అటు ప్లాస్టిక్ని అరికట్టడమే కాకుండా ఈ ప్రజలకి చిన్నగా క్రమంగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయమైనటువంటి వస్త్ర సంచుల్ని, అదేవిధంగా జనపనార, జూట్ సంచుల్ని కూడా అలవాటు చేయడం కూడా జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడైతే ఇప్పటికే మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిషన్ల ద్వారా ఈ సంచులు కూడా సరఫరా చేస్తున్నారు. మరోవైపు అవగాహన కూడా ముఖ్యం కాబట్టి అవగాహన కల్పిస్తున్నారు అటు పాఠశాలల్లో, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అన్నింటిలో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ యొక్క నిర్మూలన గురించి అవగాహన కలిగిస్తూ పర్యావరణ హితంగా కోసం వాళ్ళు పాటుపడుతున్న పరిస్థితి ఉంది. కేవలం ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్ గుంటూరు నుంచి ఓవర్ టు స్టూడియో.